నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. రక్షణ రంగ వ్యవస్థ బలోపేతం దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్తోంది భారత్. ఇందులో భాగంగానే సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అత్యాధునిక ఆయుధ సమీకరణపై ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పుడు భారత్కు సి-ర్యామ్ వ్యవస్థ అవసరమని తెలుస్తోంది. కానీ అసలు సి-ర్యామ్ వ్యవస్థ అంటే ఏంటి? దీన్ని భారత్ ఎందుకు అమలు చేయాలని భావిస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశ రక్షణ సామర్థ్యాలను యావత్ ప్రపంచానికి తెలిసేలా చేసింది. పాకిస్తాన్ సైనిక ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు భారీ నష్టాన్ని కలిగించింది. అంతేకాదు, పాక్ ప్రయోగించిన డ్రోన్లను, మిసైళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. అయినప్పటికీ శత్రుదేశం ప్రయోగించే డ్రోన్లు సహా పలు రకాల వైమానిక ముప్పులకు ధీటుగా సమాధానమిచ్చేందుకు భారత్కు సి-ర్యామ్ వ్యవస్థ అవసరమని నిపుణులు చెబుతున్నారు. పాకిస్తాన్ దాడులను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ విజయవంతంగా తిప్పికొట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్, చైనా మరియు టర్కీలో తయారు చేయబడిన వందలాది డ్రోన్లతో దాడులకు తెగబడింది. వీటిని ఇండియా నిలువరించినప్పటికీ పాక్ నిరంతర డ్రోన్ దాడులు భారత్ ప్రస్తుత వైమానిక రక్షణ సామర్థ్యాల పరిమితులను ఎత్తి చూపుతున్నాయని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఇక భారత్ వద్ద సుదర్శన చక్ర S-400, ఆకాశ్ మిసైల్స్ వంటి అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలున్నాయి. అయినా ఈ వ్యవస్థలన్నీ ప్రధానంగా క్షిపణులు, యుద్ధ విమానాలు, రాకెట్లు వంటి వాటిని ఎదుర్కోవడానికి రూపొందించబడ్డాయి. ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ క్షిపణులను S-400 డిఫెన్స్ సిస్టమ్ ధీటుగా అడ్డుకుంది. అయితే చిన్న చిన్న డ్రోన్లను గుర్తించడంలో, వాటిని నాశనం చేయడంలో ఈ సిస్టమ్ కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో తక్కువ ఎత్తులో ప్రయోగింపబడే డ్రోన్లు సహా ఇతర వైమానిక దాడుల నుంచి సమర్థవంతంగా రక్షణ పొందటానికి ఇంకా అదనపు చర్యలు అవసరమని నిపుణులు భావిస్తున్నారు. ఇందుకోసం భారత్ అత్యవసరంగా సి-ర్యామ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలి. ఈ వ్యవస్థలు సరిహద్దు వెంబడి ఉన్న వైమానిక స్థావరాల భద్రతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాగా యుఎస్ ఫలాంక్ లేదా ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ తరహాలోని సి-ర్యామ్ వ్యవస్థలు పనిచేస్తాయి. ఇవి రాకెట్లు, ఆర్టిలరీ షెల్లు, మోటార్లు, డ్రోన్లతో సహా తక్కువ ఎత్తులో ఉండే ముప్పులను నాశనం చేయడానికి రూపొందించబడ్డాయి. వీటిలోని రాడార్లు ప్రత్యర్థులు ప్రయోగించే ముప్పులను ఏకకాలంలో ట్రాక్ చేయడంతో పాటు వాటి టార్గెట్లను అంచనా వేయగలదు. ఇక ఈ రక్షణ వ్యవస్థ శత్రుదేశం ప్రయోగించే ఆయుధాలను అడ్డుకోవడమే కాదు, ప్రజలను రక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది.